ఏ క్లాస్ అమ్మా? క్యారీ అమ్మా. ఇక్కడే భోజనం బాక్సులు తెచ్చుకున్నారా? ప్లేట్లు కాకుండా. ఓకే ఇది ఇంటి దగ్గరమ్మా? ఇక్కడేనా? ఇక్కడే అయితే పర్లేదు. మన కోసమే కదా కష్టపడి ఉండేది. ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఉదయం చాలా పనులు ఉంటాయి. మీకు వండేసి వెళ్తే టైం అయిపోద్ది. ఆ పనికి అందరికీ చెప్తే కదా గవర్నమెంట్ భోజనం వండి పెట్టి క్యారీలు పెట్టలేక చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చదువుదానికి ఇంటేస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఏం చేసింది? మధ్యాహ్న భోజనం ఇంటి దగ్గర స్కూల్ దగ్గరే ఉంటే పిల్లలకి ఇబ్బంది ఉండదు కదా. సో ఇంటి దగ్గర కూడా వాళ్ళకి శ్రమ ఉండదు కదా అని చెప్పి మధ్యాహ్న భోజనం పెట్టించింది. మధ్యాహ్న భోజనం సరదాగా ఆడుకోవడానికి, ఆడకు పని ఇవ్వడానికి, వాళ్ళకి బియ్యం ఇవ్వడానికి కాదు. మనకి ఇంటి దగ్గర తల్లిదండ్రులకి శ్రమ ఉండకుండా, వాళ్ళ పనులకు ఇబ్బంది లేకుండా మీకు మధ్యాహ్నం భోజనం ఉండాలని. అర్థమైందా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యారీ తెచ్చుకుంటే అవి చెప్పండి, ఇక్కడ భోజనం మేము తింటున్నాము, చాలా బాగుంది. ఇంటి దగ్గర నుండి పంచపక్ష పరమానందరావు ఇలాంటి భోజనం వస్తుంది, జూన్ నుంచి మంచి రైస్ వస్తాయంట సార్ చెప్పుకున్నారు. అన్నయ్య కూడా వచ్చిన అన్నయ్య కూడా చెప్పుకున్నారు మంచి రైస్ వస్తుందంట. జూన్ నుంచి అందరూ కూడా స్కూల్లోనే చేయాలి. ఏ ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుండి బాక్స్ తీసుకొచ్చారు. ఇంటి దగ్గర బిర్యానీ వండారు, ఇంటి దగ్గర సేమియా చేశారు, ఇంటి దగ్గర పలావ్ వండారు, పులిహార వండారు, ఎవరైనా తీసుకొచ్చారా బాక్సులు? లేపేస్తారు బాక్స్. ఆ రోజు ఉపవాసమే. తింటే స్కూల్ దగ్గర తినండి, లేకపోతే ఉపవాసం చేయండి. అంతే తప్పించి ఇంటి దగ్గర నుండి బాక్సులు మాత్రం తీసుకురావద్దు. బాగా చెప్తుంది అందరినీ కావచ్చు. అర్థమవుతుందా? మనకి మధ్యాహ్న భోజన పథకం అన్ని రకాల పోషకాహారం లభించాలని గవర్నమెంట్ ఒక నామ్స్ పెట్టుకొని చేసింది. దాని ప్రకారంగా జరుగుతున్నదని మనం డిస్టర్బ్ చేయకూడదు. మన వల్ల మనం ఈరోజు తెచ్చుకున్నాం బాగా, అయ్యో ఆ అమ్మాయి తెచ్చుకుంటుంది, ఆ అమ్మాయి కంటే నేను రేటు తక్కువ అని చెప్పి ఇంకొక అమ్మాయి తెచ్చుకోవడం మొదలవుతుంది. ఇక అందరూ తెచ్చుకున్నారు అనుకో ఏమవుతుంది? ఇక్కడ రైస్ మిగిలిపోవడం కాదు, వండరు. సడన్గా ఇంటి దగ్గర సరే స్కూల్ దగ్గర ఉంటుంది అయిపోయి అనుకుంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఎవరు పిల్లలు ఎక్కడ రిపోర్ట్ ఇస్తారు కదా, ఈ స్కూల్కి మధ్యాహ్న భోజన పథకం తీసేస్తారు. మీ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం తీసేశారనుకో అప్పుడు ఏం జరుగుతుంది? సడన్గా మీ తల్లిదండ్రులు వండలేక అనుకోకుండా వేరే పనులు మీద వెళ్ళిపోయారనుకో ఆ మధ్యాహ్నం మీకు భోజనం ఉండదు. సో 100కు 100% అందరూ కూడా ఇక్కడే భోజనం చేయండి. జూన్ నుంచి మంచి రైస్ వస్తాయి, క్వాలిటీ రైస్ వస్తాయి. ఓకేనా? వీళ్ళకి చెప్తే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, మేము తింటున్నాం కదా బాగానే ఉన్నది. ఓకేనా? థ్యాంక్ యూ.